శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్, సోషల్ యాక్టివిస్ట్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్కారం. నమస్తే మేడం, సమంత రాజ్ నిడుమురి విషయానికి వస్తే ఎప్పటి నుంచో రూమర్స్ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. చివరాఖరికి ఆవిడే తన ఇన్స్టాగ్రామ్లో ఇట్స్ అఫీషియల్ అని చెప్పేసి క్లోజ్గా ఉన్న పిక్ ఒకటి షేర్ చేయటం జరిగింది. మరి అతనికి విడాకులు అయ్యాయా అవ్వలేదా అన్నది క్లారిటీ లేదు. సో మూవ్ ఆన్ అయిపోయింది, హ్యాపీగా ఉండొచ్చు సమంత విషయంలో అనుకోవచ్చా, లేకపోతే రాంగ్ స్టెప్ తీసుకుంది అని అనుకోవాలా? అసలు ఎప్పుడు కూడా పెళ్లి చేసుకునేటప్పుడు 100% ఇది సక్సెస్ఫుల్గా నడుస్తుందనే హోప్తోనే పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు మనం ఎవరికి పెళ్ళికన్నా వెళితే కూడా అక్షింతలు వేసేప్పుడు దీవించమన్నారనుకోండి, ఏమని దీవిస్తాము? బాగుండాలనే దీవిస్తాం. అంతేగాని ఇది ఎప్పుడు విడిపోతారో వీళ్ళు అని అనుకోం కదా. అందుకని ఏదైనా హోప్ ఎప్పుడు మంచిదే. ఒక ఆశ, అసలు ఈ సమస్తాన్ని నడిపించేది ఆశే. మిమ్మల్ని అయినా ఇప్పుడు మనం వీడియో చేస్తున్నాం, ఏంటి ఉంటుంది మనకు ఆశ? ఈ వీడియో చాలామంది చూస్తారు, మంచి కామెంట్స్ పెడతారు అని మనం అనుకునే చేస్తాం. కానీ చూస్తారా చూడరా తర్వాత విషయం. ముందైతే మనం అలాగే అనుకుంటాం. పెళ్ళైనా అంతే. ఇప్పుడు పిల్లల్ని స్కూల్లో వేసేటప్పుడు ఏమని స్కూల్లో వేస్తాం? బాగా చదువుకుంటారు. ఇప్పుడు కొంతమంది అలా అసలు స్కూల్ అంటే తెలియకోకుండా అష్టకష్టాలు పడి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అసలు కొంతమంది బ్రాహ్మడితోటి అక్షరాభ్యాసం చేయించేవాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది బాసర వెళ్ళి అక్షరాభ్యాసం చేయించి సరస్వతీదేవి దగ్గర అక్షరాభ్యాసం చేయించి తీసుకొచ్చేవాళ్ళు ఉన్నారు. మరి బాసర వెళ్ళి అక్షరాభ్యాసం చేయించిన పిల్లలే బాగా చదువుకుంటారా? ఏమీ లేకోకుండా ఓ పక్కన ఓ పూట గేదెలు కాసుకుంటూ ఓ పూట చదువుకునే వాళ్ళే బాగా చదువుతారంటే చెప్పలేము. కానీ వీళ్ళకే ఆశ ఉంటుంది, వాళ్ళకే ఆశ ఉంటుంది. ఏదైనా కాలమే నిర్ణయిస్తుంది. పైగా ఇప్పటి విషయానికి వస్తే గనక, సమంత విషయానికి వస్తే, ఇప్పుడు ఒక పెళ్ళి విఫలమైన సందర్భంలో కేవలం ఒక్కరి తప్పు వల్లే విఫలం అవటం అనేది ఉండదు. ఇటు అటు ఎక్కువ తక్కువలు ఉండొచ్చు. సరే, తను అంతర్మథనంలో ఆలోచించుకుని ఆత్మపరిశీలన చేసుకొని ఈ విషయాల్లో నేను జాగ్రత్తగా ఉండాల్సింది, ఈ విషయాల్ని నేను బాగా గమనించుకుని ఉండాల్సింది, ఈ విషయాల్లో నేను మనస్ఫూర్తిగా ఆలోచించి, మన విషయం మనం కూడా నాన్ జడ్జిమెంటల్గా ఉండాలి. ఒక్కొక్కసారి నాకైతే ఒక న్యాయం, రెండో వాళ్ళకి ఒక న్యాయం లాగా కాకుండా నాన్ జడ్జిమెంటల్గా నేను చేసేది కరెక్టా కాదా, ఒకవేళ కరెక్ట్ కాదు అని నాకే అనిపిస్తే గనక మార్చుకోవటం ఎట్లా అంటే, ఈ విధమైన ఆత్మ మదనం అంటాం, దీన్ని అంతర్మదనం అంటాం. అది ఎవరైతే చేసుకుంటారో ప్రతిరోజు చేసుకోవాలి నా ఉద్దేశంలో, ప్రతిరోజు. ఎందుకంటే రోజంతా హడావుడిలో వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఒక రాత్రి మనం పడుకోబోయే ముందు ఈరోజు నేను చేసిన పనులు నేను ఇలా చేసి ఉండాల్సిందా, ఇలాగే చేసి ఉండాల్సిందా, ఇంకోలా చేసి ఉంటే బాగుండేదా, ఇట్లా ఆలోచించుకుంటే మనం మార్పులు చేసుకోవటం ఈజీ అవుతుంది. కానీ మనకి జీవితంలో ఉండే రష్లోనూ, లేకపోతే మన మీద ఎక్కువ అతి విశ్వాసము, అతి ఆత్మవిశ్వాసము, ఇవన్నీ ఏం చేస్తాయంటే, మనం పరిస్థితులు బాగా నడుస్తూ ఉన్న టైంలో మన లోపాలు మనకి, మన తప్పులు మనకి అర్థం కావు. ఎక్కడో ఒక చోట ఒక కుదుపుకి గురవుతుంది జీవితం. అప్పుడు ఆగి ఆలోచిస్తాం. ఆగి ఆలోచించినప్పుడు పెళ్ళి అయితే విడాకులు తీసుకుంటాం, మరీ ఇబ్బందిగా ఉంటే వ్యాపారం అయితే ఆపేస్తాం, ఏమైనా వ్యక్తిగత సంబంధాలు ఉంటే అవి వివాహేతర సంబంధాలు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఏమైనా కట్ డౌన్ చేసేసుకుని ఇంక రేపటి నుంచి నేను ఇలా ఉండాలి అనుకుంటున్నాను అని ఒక దృఢమైన నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళే వాళ్ళు జీవితంలో తక్కువ ఇబ్బందులను ఎదుర్కొంటారు. అట్లా కాకుండా, ఒకవేళ నా తప్పే ఉంది, నేను మార్చుకుంటే ఈ విడాకుల దాకా ఈ వ్యవహారం వెళ్ళదు అనే ఒక
తప్పొప్పులు ఆలోచించుకుని అవి మార్చుకుని భార్యాభర్త ఇద్దరు మాట్లాడుకుని ఇక ముందు ఇలా ఉందాము అని అనుకుని ఒక సయోధ్యతోటి సెట్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. యాజ్ ఏ ఫ్యామిలీ కౌన్సిలర్గా నేను ఇవన్నీ చెప్పగలుగుతున్నా. కేవలం రెండో వాళ్ళ తప్పులే ఉంటాయి, నా తప్పులు ఉండవు అనుకుని నిజం కూడా కావచ్చు ఒక్కొక్కసారి. ఇక నేను ఈ తప్పుల తడకలో నేను బతకాల్సిన అవసరం ఏముంది, ఈ కష్టాల్లో నేను బతకాల్సిందే ఉందని విడాకులు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలా విడాకులు తీసుకున్న తర్వాత వాళ్ళకి మళ్ళీ రెండోసారి ఒక మంచి పార్ట్నర్ దొరికి వాళ్ళు హ్యాపీగా ఉన్నారనుకోండి, అంతకు మించి ఇంకోటి ఏమీ ఉండదు. అంటే ఎవరికైనా కావాల్సింది ఏంటంటే అది స్త్రీ అయినా పురుషుడైనా నా వైపు నుంచి ఏం జరిగి ఉండొచ్చు ఈ డ్యామేజ్కి అని ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాం? సమంత మొదటి పెళ్ళప్పుడైతే ఇవన్నీ మాట్లాడేవాళ్ళం కాదు, రెండో పెళ్ళి కాబట్టి మాట్లాడుతున్నాం. అసలు నన్ను అడిగితే మొదటి పెళ్ళప్పుడు కూడా ఇంత ఆలోచించాలి. ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ అని మనం ఎప్పుడు ఇదే మాట మాట్లాడతాం. అది వాడి నాకు కూడా వాడటానికి విసుగొస్తుంది, కానీ నీ వాస్తవం అది. ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్తే అసలు వీళ్ళ కంపాటబిలిటీ ఏంటి, వీళ్ళు ఏంటి, అసలు వీళ్ళు కలిసి జీవనం సాగించగలుగుతారా, మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి. ఇప్పుడు ఒక భార్యాభర్త కలిసి ఉండాలి అంటే, లేదు ఒక ఇద్దరు మనుషులు వ్యాపారం చేయాలి అన్నా, ఇద్దరు అన్నదమ్ములు అక్కల చెల్లెళ్ళు కలిసిమెలిసి ఉండాలి అన్నా ఏం కావాలి? ఒక్కవేళ వాళ్ళల్లో ఏదైనా నీకు లోపం కనిపించింది, నీ తెలివితోనో నీ ప్రేమతోనో నీ అవగాహనతోనో వాళ్ళ లోపాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలి, అంతేగాని కట్ చేసుకోకూడదు. అలాగే అటువైపు వాళ్ళు కూడా, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకుందాం మనం, ఒకళ్ళలో కొన్ని క్వాలిటీస్ గొప్ప క్వాలిటీస్ ఉంటాయి, ఇంకొకళ్ళలో అవి ఉండవు అనుకోండి. వీళ్ళు వాళ్ళని కాంప్లిమెంట్ చేయగలగాలి, అంటే వాళ్ళల్లో ఉన్న మంచి ఏంటి చూడగలగాలి. అంతేగాని నేనే మంచి, నేను రెండో వాళ్ళలో ఖచ్చితంగా నాకు లోపాలే కనిపిస్తాయి అని అనుకుంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి వీళ్ళు వాళ్ళ లోపాల గురించి వాళ్ళు వీళ్ళ లోపాల గురించి మాట్లాడుకుంటే ఇంకా అది ఎట్లా ఉంటుందో తెలిసిన విషయమే. అలా కాకుండా రెండో వాళ్ళని అసలు మనం ఎట్లా వాళ్ళకున్న శక్తియుక్తుల్ని పైకి తీసుకురావటానికి మనం ఏం ప్రయత్నం చేద్దాం. ఇది భార్య చేయాలి, భర్త చేయాలి, ఒక్కళ్ళ బాధ్యత కాదు, ఇద్దరూ అలా ఉండాలి, కవర్ చేసుకోగలగాలి. భర్తలో ఏమైనా ఇబ్బందులు ఉంటే భార్యలో ఏమన్నా ఇబ్బందులు ఉంటే భర్త అలా చేసుకుంటూ ముందుకెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా కొంతమంది ఉంటారు, వీళ్ళకి లోపాలు ఉంటాయి, వాళ్ళకి లోపాలు ఉంటాయి, వీళ్ళు వాళ్ళ లోపాలను సమర్థిస్తారు, వాళ్ళు వీళ్ళ లోపాలను సమర్థిస్తారు. ఇక ఇద్దరూ కలిసి కొన్ని సంవత్సరాలు గడిచేసరికి వాళ్ళ లోపాలను వీళ్ళు తీసుకుని, ఆల్రెడీ వీళ్ళకి లోపాలు ఉంటాయి, వాళ్ళ లోపాలను వీళ్ళు తీసుకుని వీళ్ళ లోపాలు వాళ్ళకిచ్చి ఇద్దరు లోపభూయిష్టమైన ఒక భ్రమలాంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇలా చేస్తే ఇద్దరు ఒక గొప్ప క్యారెక్టర్లుగా మిగలరు. అలా కాకుండా ఏదున్నా సరే మార్చుకోవాలి, మారాలి అనే తత్వం ఉండాలి. ఇద్దరు మనుషులు కలిసి ఉండేటప్పుడు ఇద్దరు వేరు నేపథ్యాల నుంచి వస్తారు. ఇప్పుడు సమంత నాగచైతన్యది అదే అయింది. సమంత ఒక మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది. ఫాదర్ జాబ్ చేస్తే, మదర్ జాబ్ చేస్తే ఆ డబ్బులతోటి జీవితం గడిపే ఒక పరిస్థితి నుంచి వచ్చింది. ఈ పరిస్థితి ఒకప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారికి ఉండేది. ఓకే, ఆయన జీవితంలో ఆయన బాగా సంపన్నుడయ్యి ఆయన కొడుకుకి అవన్నీ ఇచ్చి, కొడుకు దాన్ని ఇంకో 4 ఇంతలు చేసిన తర్వాత ఆ కొడుకుకి పుట్టిన కొడుకు నాగ చైతన్య. ఒక ఈ 2 జనరేషన్లో కష్టాలు లేవు, గోల్డెన్ స్పూను, అంతకు మించిన స్పూన్ ఏదన్నా వేసుకుంటే పుట్టారు. ఆమె ఎక్కడుంది, ఆమె ఆర్థిక స్థాయి 2 జనరేషన్స్ క్రితం ఉన్న పరిస్థితిలో ఉంది. వీళ్ళిద్దరికీ పెళ్ళయింది. కాకపోతే వాళ్ళిద్దరికీ నటన ఒక కామన్ ఫ్యాక్టర్ కావచ్చు, కానీ నేపథ్యాలు కామన్ కాదు, అంటే చాలా దూరం ఉన్నాయి. ఓకే, అక్కడ అసలు కలవల. పైగా మనస్తత్వాల దృష్ట్యా కూడా పెద్దగా ఈమె చాలా ఎక్స్ట్రావర్టు, ఆయన చాలా ఇంట్రావర్టు, ఇలా రకరకాల సమస్యలు వచ్చినాయి వాళ్ళకి. వచ్చి వాళ్ళు నేను తప్పెవరిది ఒప్పెవరిదని జడ్జ్ చేయడానికి కూర్చోలే ఇక్కడ. కాకపోతే జరిగింది అది. ఈమె పాయింట్ ఆఫ్ వ్యూ, ఈమె వ్యూలో మనం ఈమె లెన్స్ పెట్టుకొని చూస్తే
అటువైపు మనకి ఈమె ఏమైతే వాళ్ళ గురించి మాట్లాడుతుందో అవే కరెక్ట్ అనిపిస్తుంది. అటువైపు నుంచి చూస్తే అలాగే అనిపిస్తుంది. కానీ ఒక కామన్ పర్సన్గా మనం మాట్లాడుకుంటే ఇంత అంతరాలు ఉన్నప్పుడు పొసిగేది కష్టం అవుతుంది. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. నీది తప్పు, ఈమె తప్పో ఒప్పో ఏంటో మంచో చెడో నటించొద్దని అన్నారని కొంత ఇలా రకరకాల ఏవేవో విభేదాలు ఉన్నాయి. సరే, ఆమె అందులోంచి బయటకు వచ్చింది. నాకు వద్దు ఈ కిరీటం అనుకుంది. చాలామంది అప్పుడు ఏం మాట్లాడారు, ఏం రోగం సమంతకి అని మాట్లాడారు. సరే, అది అయిపోయింది. ఇప్పుడు ఈ రాజు నెడుమోరు అసలు హీరోయిన్లకి రెండో పెళ్ళి చేసుకున్న వాళ్ళే, ఈమెకంటే ఒక పెళ్ళి అయింది, అవ్వకపోయినా సరే చాలామందికి రెండో పెళ్ళి వాళ్ళనే చేసుకునే ఒక అగత్యం అనాలా, లేకపోతే అవసరం అనాలా, లేకపోతే పరిస్థితి అనాలా, చాలామందిని చూసుకుంటే అలాగే. ఇప్పుడు ఏదో కొంచెం మారుతుంది. కానీ ఇప్పుడు మళ్ళీ సమంత కూడా అక్కడ విడాకులు అయినయో అవలేదు అని చెప్పి మీరు ఒక సందేహం వెలిబుచ్చారు. అక్కడ ఏదో ఒక అండర్స్టాండింగ్ లేనిదే, ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేనిదే వీళ్ళు అఫీషియల్ అనే మాట వాడరు. సహజీవనం అంటారు. కాకపోతే ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు కదా మనకి, తెలుగులో కూడా చాలామంది ఉన్నారు, తమిళ్లో ఉన్నారు, కన్నడలో ఉన్నారు, హిందీలో ఉన్నారు. అవును, అది వేరు. అయితే అఫీషియల్ అని పెట్టింది కాబట్టి ఇంకా ఆమె చాలామంది మాట్లాడుకుంటున్నారు వెనక, బోలెడ్ స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి, అవన్నీ అవసరమా అనుకుంది. అందుకని మరి అటువైపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చి ఉంటుంది. ఇంతకుముందు కూడా ఒకసారి తిరుపతి ఏదో షూటింగ్ కోసం వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళింది అని అవి కూడా వచ్చినాయి. అతని భార్య కూడా, నిడుమోరు భార్య కూడా కొంచెం ఆమె అప్పుడప్పుడు కొంచెం బాధాతప్త హృదయంతో అప్పుడప్పుడు కొన్ని పోస్టులు పెడుతూ ఉంది. ఏదైనా ఈ విషయంలో మటుకు నాకేమనిపించిందంటే, నాగ చైతన్యకి కూడా పెళ్ళికి ముందే, విడాకుల కంటే ముందే కొన్ని సంబంధాలు ఉన్నాయి అని చెప్పి బయటకు వచ్చినప్పుడు, అయ్యో పాపం సమంత ఎందుకేనా బయటకు వచ్చేసింది అని మనం అందరం కూడా బాధపడిన సందర్భం ఉంది ఒకప్పుడు. అయితే ఇప్పుడు ఈమె ఎలా అయితే బాధపడిందో ఇంకొక మహిళ కూడా అలాగే బాధపడింది కదా. రాజు నెడుమోరు భార్య కూడా. వాళ్ళకి ఎన్నన్నా ఉండొచ్చు, ఎవరు మంచి ఎవరు చెడు అని కాదు. ఆ వివాహ బంధం బీటలు వారటము, అది విచ్ఛిన్నం కావటానికి నేనేమైనా కారణమా అని సమంత కూడా ఒక్కసారి, అంటే తను ఏదైతే బాధపడిందో ఇంకొకళ్ళు అలాంటి బాధ పడకూడదు అని అనుకోవాలి ఎవరైనా సరే. అలాంటిది జరగకుండా ఉంటే ఆమెకి ఈమె అన్యాయం చేసింది అని అయితే చేసిందనే అని కాదు, కానీ అసలు ఆ బాధ్యత భర్తకు ఉండాలి. ఏదైనా ఇటువైపు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి. ఓకే, అదే మామూలు వాళ్ళు అనుకోండి, ఎవరు మాట్లాడుకుంటారు మామూలు వాళ్ళ గురించి? మాట్లాడుకోరు కదా. ఎవరైతే సెలబ్రిటీస్ అనుకుంటారో, ఎవరైతే హై లైఫ్ బయట ప్రపంచంతో సంబంధం ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళ గురించే మాట్లాడుకుంటారు. అందుకని ఏది ఏమైనా ఎప్పటికైనా సరే దీనికి ఒక తెరబడింది అని చెప్పి, సరే జరిగిన జీవితం ఏదో అయిపోయింది, రాబోయే జీవితం అయినా సరే, ఎందుకంటే సమంతకి కొంత గుడ్ హార్ట్ ఉంది అనేది మటుకు వాస్తవం. ఇది తను చాలా స్వచ్ఛంద సంస్థల్లో పనిచేస్తుంది, తను డబ్బులు ఇస్తుంది, తను చాలా మంచిగా ఆలోచిస్తుంది. పైగా తను ఇంకా ఆ మిడిల్ క్లాసు మనుషుల కష్టాల గురించి అర్థం చేసుకోగలిగిన స్థాయి ఉంది. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ కష్టాలు చైతన్య అర్థం చేసుకోలేడు. ఇప్పుడు రాజు నెడుమోరు కూడా ఒక మధ్యతరగతి నుంచే వచ్చాడు. సో వాళ్ళిద్దరికి కొంచెం కంపాటబిలిటీ ఉండే అవకాశం ఉంది. అలా భవిష్యత్ జీవితం అయినా సంతోషంగా ఉండాలని, తను చేయాలనుకున్నవి పాత్రలు కావచ్చు, లేదు అనుకుంటే ఇది స్వచ్ఛంద సంస్థల సేవలు కావచ్చు, ఇవన్నీ నిరాటంకంగా కొనసాగాలని మనం కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ.